You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems in a season లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృప లేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of his might. Be strong in the power of his might. I'll quickly tell 5 reasons why you should not celebrate Halloween. And Halloween is a festival that is celebrated by the Scottish people and the people of Ireland. ఎందుకు వాళ్ళు సెలబ్రేట్ చేశారు అంటే, after the harvest, before the winter, they think that the dead spirits would visit the earth. చనిపోయిన వారి ఆత్మలు అర్త్ ని విజిట్ చేస్తాయి అని నమ్ముతారు. నమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే, చచ్చిపోయిన ఆత్మలకి ఫుడ్ పెట్టడం. దే గివ్ ఫుడ్ టు ద డెడ్ స్పిరిట్స్. దట్స్ హౌ దే ఇన్వైట్ డెడ్ స్పిరిట్స్ ని ఇన్వైట్ చేసి వాటికి ఫుడ్ పెడతా ఉంటారు. అట్లనే దే డెవలప్ సమ్ కాస్ట్యూమ్స్ వార్డింగ్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్స్. ఈవిల్ స్పిరిట్స్ ని తీసేస్తున్నట్టు, వార్డ్ చేస్తున్నట్టు కొన్ని కాస్ట్యూమ్స్, కొన్ని హారిబుల్ ఈ కాస్ట్యూమ్స్ కూడా డెవలప్ అయినాయి. సో బేసికల్ గా ఆ టైంలో ఎక్కువ విచ్ క్రాఫ్ట్ జరుగుతుంది. ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ అ పాగన్ ఫెస్టివల్. It's a pagan festival and it celebrates darkness, it celebrates death, it celebrates fear. భయంని సెలబ్రేట్ చేసుకుంటుంది, భయపెడతా ఉంటారు. అవునా కాదండి? చాలా భయాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది, డార్క్నెస్ ని సెలబ్రేట్ చేస్తుంది, డెత్ ని సెలబ్రేట్ చేస్తుంది. ఇట్ సెలబ్రేట్ డెత్. ఇట్ ఈస్ రూటెడ్. దెర్ ఇస్ నో లైక్ బైబుల్లో పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞలాగా డు నాట్ సెలబ్రేట్ హాలోవీన్ ఆర్ దౌ షalt నాట్ సెలబ్రేట్ హాలోవీన్ అని బైబుల్లో రాయబడలేదు. కానీ అవి సెలబ్రేట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ టైంలో సెలబ్రేట్ చేయలేదు బైబిల్ రాసినప్పటి కాలంలో. ఇది తర్వాత వచ్చింది. కాబట్టి మనము ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు అకార్డింగ్ టు ద బైబిల్ ని బట్టి ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోకూడదు అనేది కొన్ని మాటలు మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం, ద ఫస్ట్ రీజన్ వై వీ షుడ్ నాట్ సెలబ్రేట్. సో Deuteronomy 18:10-12 లో, బికాస్ ఇట్ ఈస్ రూటెడ్, ఇట్స్ రూట్స్. పైకి మేము ఏం చేయట్లేదు కదా సిస్టర్, ఇట్స్ జస్ట్ ట్రంక్ ఆర్ ట్రీట్. ఇదేంటి, మేము కాస్ట్యూమ్ వేసుకొని పిల్లలు చాక్లెట్స్ పంచుతున్నారు అంతే కదా, మేము అంతకంటే ఏం చేయట్లే కదా. వీఆర్ జస్ట్ డిస్ట్రిబ్యూటింగ్ సమ్ చాక్లెట్స్ అంతే. సో వీఆర్ నాట్ ఈవెన్ ఇన్ టు దట్ అకల్ట్ ప్రాక్టీసెస్. వీఆర్ నాట్ అకల్ట్ ప్రాక్టీసెస్ అన్నిట్లో మేము ఏమీ చేయట్లేదు కదా అని మీరు అనుకుంటున్నారు. బట్ దాని రూట్స్ ఎక్కడున్నాయి? దాని రూట్స్ మ్యాంగో ట్రీ రూట్స్ కి మ్యాంగో ఫ్రూట్సే వస్తాయండి. దాని రూట్స్ ఎక్కడున్నాయి అది చూడండి. వేర్ ఆర్ ఇట్స్ రూట్స్? ఇట్స్ రూట్స్ ఆర్ ఇన్ pagan rituals only. There is a spirit behind that. There is an unsanctified spirit. There is demonic spirit, evil spirit behind that. So ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే, Deuteronomy 18:10-12, there shall not be found among you anyone who burns his son or his daughter as an offering, anyone who practices divination or tells fortunes or interprets omens, or a sorcerer or a charmer or a medium or a necromancer, or one who inquires of the dead, for whoever does these things is an abomination to the Lord. And because of these abominations the Lord your God is driving them out before you. ఈ వీటన్నిటి వలన దేవుడు వారిని మీ ముందు నుంచి ఆయన తోలేస్తున్నాడు అని చెప్తూ ఇంకొక మాట ఉంటుందండి. నీవు నీ దేవుడని యెహోవా యొద్ద యథార్థవంతుడవై ఉండవలెను. You shall be blameless before the Lord your God. This is your call. Don't paganize the Christianity or your relationship with God. The number one reason why you should not celebrate Halloween is because it has its roots in occult practices. It is originated from a Celtic festival, Samhain అనే ఫెస్టివల్ నుంచి అది originate అయింది. So when people believe that death roams on the streets, మరణము స్ట్రీట్స్ పైన సంచరిస్తుంది, డెడ్ స్పిరిట్స్ roams on the streets అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. సో లేటర్ ఇట్ ఈస్ సో బ్లెండెడ్, సో న్యాచురల్లీ ఇంటూ ఆల్ ద రిలీజియన్స్. అది చాలా నీట్గా సైతాన్ అలా బ్లెండ్ చేసేసాడు. బట్ యు మస్ట్ అండర్స్టాండ్ ఇట్స్ రూట్స్ ఆర్ ఫ్రమ్ pagan festival. That's why as a child of God, you should have a clear demarcation between the light and the darkness. So you should not be celebrating Halloween. నేను దేవుని సేవకురాలుగా చెప్తున్నానండి. ఎవ్రీ జనరేషన్ గాడ్ వాంట్స్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. దేవునికి వెలుగుతో ఉన్న బిడ్డలు కావాలి. డోంట్ కాంప్రమైజ్ విత్ లైట్. చీకటికి వెలుగుతో ఏమి సంబంధము? పౌల్ గారు అన్నారు, వాట్ డస్ డార్క్నెస్ హ్యాస్ టు డూ విత్ లైట్? You don't have anything to do with darkness. And number 2, second reason, Halloween glorifies darkness. That's why you should not celebrate. Ephesians chapter 5 verse 11. We have nothing to do with the fruitless deeds of darkness, but rather expose them. Halloween centers around death. చూడండి, కాస్ట్యూమ్స్ అన్నీ చూడండి, స్కెలిటన్, స్కల్, బ్లడ్,
All these are the costumes, right? What that means, what they are celebrating death, fear of ghosts, demonic. It contradicts God's nature. You are celebrating the very thing that Jesus came to destroy. ఏసయ్య డిస్ట్రాయ్ చేయడానికి వచ్చిన దానినే మీరు సెలబ్రేట్ చేస్తున్నారు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. Take no part in the unfruitful works of darkness, but instead expose them. Expose them. How do you expose them? You don't need to judge them, but expose them by withdrawing yourself, shining your light, shining your testimony. మీ testimony మీరు shine చేయండి. Shine the light of Jesus. You are called to be the light in the world, light of the world. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు, మీరు ఉప్పై ఉన్నారు. వెలుగుకి చీకటితో సంబంధం లేదు. మీరు you keep shining. If you compromise yourself, మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ అయితే ఏమవుతుందంటే ఆ లైట్ బల్బ్ పైన డస్ట్ అక్యుములేట్ గా అవుతుంది. యూ విల్ నాట్ బి ఏబుల్ టు షైన్ యువర్ లైట్. అర్థమవుతుందా? లైట్ బల్బ్ పైన డస్ట్ అంతా వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఆ లైట్ డిమ్ అయిపోతుంది, లైట్ షైన్ అవ్వదు. ఏలయనగా అట్టి క్రియలు చేయు ఆ రహస్యమందు జరిగించే పనులను మాట్లాడుట అయినను అవమానకరమైన సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. వన్స్ అపాన్ ఎ టైమ్ యువర్ డార్క్నెస్. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉన్నారు అని ఉంది, చీకటిలో ఉన్నారు అని లేదండి. వన్స్ అపాన్ ఎ టైమ్ యువర్ డార్క్నెస్ బట్ నౌ యు ఆర్ లైట్. ఒకప్పుడు మీరు డార్క్నెస్, చీకటి అయి ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు వెలుగు అయి ఉన్నారు. సో వెలుగు అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ టైటిల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. ఇట్స్ అ లైఫ్ స్టైల్. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, చీకటిలో ఉన్నారు అని ఉందా? చెప్పండి, మీరు చీకటిలో ఉన్నారు అని ఉందా? చీకటి. వన్స్ అపాన్ ఎ టైమ్ యు వర్ డార్క్నెస్ బట్ నౌ యు ఆర్. ఇప్పుడు ప్రభువు నందు ఏమై ఉన్నారు? ఇన్ క్రైస్ట్ మీరు ఏమైనారు? వెలుగై ఉన్నారు. యు ఆర్ ఇన్ లైట్ వేరు, యు ఆర్ ద లైట్ నౌ. యు ఆర్ ద లైట్ ఇన్ ద లార్డ్. కాబట్టి లైట్ అనేది జస్ట్ నాట్ అ టైటిల్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. వాక్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. ఇట్ షుడ్ బి అ లైఫ్ స్టైల్. ఇట్స్ నాట్ జస్ట్ అ టైటిల్, అదొక టైటిల్ కాదు. Walk as the children of light. Before you do anything, think about it. Am I walking as a child of God? Am I walking? Is Jesus pleased with me? నేను ఈ పని చేయడం వల్ల యేసయ్య ప్లీజ్ అవుతున్నాడా? ఆ స్పిరిట్స్ ఇంపార్టేషన్ జరిగిద్దండి. కాబట్టి ఏం చేయాలి? 5:10 ఎఫిషియన్స్ 5:10 ప్రభువుకు ప్రీతికరమైనదేదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రభువుకు ప్రీతికరమైనది మనం చేస్తున్నామా? Am I doing the thing that is pleasing, acceptable unto the Lord? Is God pleased with me as I'm celebrating this Halloween? He's crying. You are celebrating what he destroyed. The fear, even fear, God destroyed. Fear of the enemy, fear of death. Fear of death, Jesus destroyed it. Jesus destroyed it. You don't know how many people I'm counseling. ఒక పాప నేను సైతాన్ని అంటుంది. అంటే అమ్మాయికి దయ్యం పట్టింది. ఇంట్లో తల్లిదండ్రులు సరి చేసుకునేంతవరకు ఆ దయ్యం వెళ్ళదు. ఎందుకంటే తల్లిదండ్రులు అలో చేస్తున్నారు దాన్ని. వితౌట్ యువర్ నాలెడ్జ్, వితౌట్ యువర్ ఎనీ ఇంటెన్షనల్గా చేయకపోవచ్చు, తెలియకుండా చేస్తున్నారు. అందుకని డెవిల్ థ్రైవ్స్ ఆన్ ఇగ్నోరెన్స్ అన్నాను. ఈ థ్రైవ్స్ ఆన్ ఇగ్నోరెన్స్. మీకు తెలియకుండా చేశాను సిస్టర్, నాకు ఇది తెలియదు సిస్టర్. నవ్ యు ఆర్ నోయింగ్ ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. తెలియకుండా చేశారు, అందుకనే యూ షుడ్ నో ద ట్రూత్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ షోయింగ్ లైట్ ఆన్ దాట్. Hallelujah. Number 1, it is rooted in the occult practices. That's why you should not be celebrating Halloween as a child of God. Number 2, we don't have anything to do with darkness. It glorifies darkness. So we are the children of light. We should walk in light. So we are not supposed to celebrate Halloween. People may show Bible verses to celebrate, but this is the word of God. Number 3, it opens door to fear and spiritual oppression. It opens door to fear and spiritual oppression. Everybody who is under spiritual oppression, ఒక భయంకరమైన fear, oppression కింద తీసుకెళ్ళిపోతుంది, ఆ డిప్రెషన్ కింద తీసుకెళ్ళిపోతుంది. తెలియకుండానే యవనస్తులు ఎంతో మంది ఇటువంటి అప్రెషన్ లో ఉన్నారు. ఎన్ని మెసేజెస్, సిస్టర్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో వై ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఫియర్, ఐ డోంట్ నో వై ఐ డోంట్ వాంట్ టు రీడ్ బైబుల్, ఐ డోంట్ నో వై ఐ డోంట్ వాంట్ టు ప్రే. యంగ్ పీపుల్ గివింగ్ మీ దీస్ మెసేజెస్, ఐ హేట్ బైబుల్, ఐ డోంట్ నో వై ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐ యాక్ట్ బిఫోర్ పీపుల్ బట్ ఇన్సైడ్ మై హార్ట్ ఐ కాంట్ రీడ్ బైబుల్. తెలియని అప్రెషన్, తెలియని స్పిరిట్ రిలీజ్ చేస్తే ఇట్ ప్రమోట్స్ హారర్, ఇట్ ప్రమోట్స్ విచ్ క్రాఫ్ట్, ఇట్ ఓపెన్స్ డోర్స్ ఫర్ స్పిరిచువల్ అప్రెషన్. 2 Timothy 1:7 ఏంటంటే, God has not given me the spirit of fear, he gave me the spirit of power, love and sound mind. ఆయన నాకు పిరికి ఆత్మనివ్వలేదు, ఆయన నాకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఆయన మనకి అనుగ్రహించాడు. శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి we don't have anything to do with darkness. It opens doors for spiritual oppression and fear. Number 4, and then it compromises Christian testimony. You have to be far from that.
సో దేవుడు మనతో ఏం చెప్పాడు? వాట్ డిడ్ గాడ్ సే? రోమన్స్ చాప్టర్ 12 verse 3 ఏమనండి? డు నాట్ కాంప్రమైజ్, ఫిక్స్ యువర్ సెల్ఫ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు డు నాట్ బి కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్. సో ఇట్ కాంప్రమైజెస్ క్రిస్టియన్ టెస్టిమనీ. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. దిస్ ఈస్ ద ప్యాటర్న్. ఈ లోక లేక ఈ యుగ మర్యాదను అనుసరింపక, ఈ యుగ మర్యాదను అనుసరింపక. 2 Corinthians 6:17, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనము. You are called to be separate. You are called to be separate. So when you are participating in this kind of things, you are compromising your testimony. You are conforming yourself to the patterns of this world. ఈ యొక్క patterns కి మిమ్మల్ని మీరు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. And number 5, why you should not celebrate Halloween is because it distract you from God's purpose and God's truth. I am the light of the world. That should be your designation, and it is distracting you from God's purpose. It is focusing on superstition for costumes. Like ఇప్పుడు కొత్తగా ఇవి వచ్చినాయండి, ట్రంక్ ఆర్ ట్రీట్ అని. అదేంటంటే ఇట్ ఈస్ లైక్ సేఫర్ సైడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ హ్యాలోవిన్. అంటే ఇట్స్ లైక్ ఇంకా సేఫ్ అనమాట. ఇంకా ఈ పాయిజన్ ని మంచిగా కూల్ డ్రింక్ లో కలిపి తాగినట్టు సింపుల్. అది ఏంటంటే కాస్ట్యూమ్స్ లైక్ చాక్లెట్స్ ఇవ్వడం, ఇది తప్పు కాదు కదా. వీఆర్ ప్రేయింగ్ టు జీసస్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్. ఇవన్నీ కూడా ఏంటంటే కమర్షియలైజ్ చేయడానికి, ఇది స్లోగా క్రిస్టియానిటీలోకి బ్లెండ్ చేయడానికి ఇది సైతాన్ని వాడిన ఆ యొక్క పన్నాగము అనొచ్చు. ఇట్స్ జస్ట్ లైక్ చాక్లెట్స్ ఇవ్వడమే కదా. జస్ట్ ఇది మనము ఈ యొక్క కాస్ట్యూమ్స్ వేసుకొని జస్ట్ మనం వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ జస్ట్ ఇది మనము మేబీ దిస్ ఈస్ గాస్పుల్ టు ఇన్వైట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. ఎనీథింగ్ దట్ ఈస్ not worshipping God in the name of inviting people to the church, in the name of spreading gospel, if you are blending our Christianity with the rules and rituals, it's okay if you are not going to invite people through these kind of rituals, that's fine. It is Holy Spirit God who adds people to the church. Anything that is not of the Holy Spirit, that is contaminated, that is polluted, there is a spiritual implication on it. You might be taking those chocolates from a nearest grocery shop. They won't mix any poison to that. But there is a spiritual implication, my dear brothers and sisters. Don't open door to the enemy into your families. Even if you hate me, I'm telling you, and hate cheskunna parvaled, I have to do my job. The food is being contaminated. There is horrible witchcraft that is going on. How can you think that you can separate poison from the food? Okka drop poison, okka glass water lo okka drop poison este, can you drink? రోషంగా బ్రతకాలండి క్రైస్తవులు. Just in the name of inviting people to the church, don't celebrate these rituals. Are my actions reflecting Christ? Reflecting the light of Christ? Or am I blending into the worldly patterns? Setting apart is not judging someone else, but it's my personal devotion to God. I'm declaring that I'm fully belong to Jesus Christ. I don't compromise. And I want my children to live for God, uncompromising, with unadulterated faith. Daniel purposed in his heart that he will not eat king's meal. దానియేలు నేను రాజు భోజనమును తినను అని పర్పస్ చేసుకున్నాడు. Do you know it activated huge favor? ఎందుకు చెప్తున్నాను అంటే నేను రూట్ కాజ్ చెప్పకుండా సిమ్టమ్స్తో డీల్ చేయలేను. ఇఫ్ ఎనీ వన్ కమ్ బ్యాక్ టు మీ అండ్ సే, సిస్టర్ మా అబ్బాయి నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు సిస్టర్, సడన్గా అరుస్తున్నాడు సిస్టర్, రాత్రంతా ఏడ్చాడు సిస్టర్, తెలియట్లేదు సిస్టర్ అంటే, మీరు ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటారు. మళ్ళీ ఇండివిజువల్గా నాకు అంత టైం ఉండదు చెప్పడానికి. ఎగ్జామిన్ వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్, వాట్ హ్యావ్ యూ బీన్ పార్టిసిపేటింగ్, బికాస్ చిల్డ్రన్ ఆర్ వెరీ సెన్సిటివ్. దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు ద స్పిరిట్ realm. దే అబ్జార్బ్, దేర్ మైండ్స్ ఆర్ లైక్ స్పాంజ్ లాగా ఉంటుంది వాళ్ళ మైండ్. డర్టీ వాటర్లో పెడితే డర్టీ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది, గుడ్ వాటర్లో పెడితే గుడ్ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఇట్ విల్ గివ్ స్ట్రాంగ్ ఇంప్లికేషన్ ఆన్ యువర్ చిల్డ్రన్. సో please be very careful. Educate your children. Show them the word of God. Tell them if they are in a certain situation, scenario where their schools are celebrating, tell them, Nana, this is the word of God. You are a child of God. You are a child of light. You have to walk in light. So this is what something that Jesus don't approve. So you have to be like one. Tell them it is as simple as it is. Hallelujah. So 5 reasons I said why you should not be celebrating Halloween. Number 1, its roots are in occult practices, in pagan practices. And number 2, it glorifies darkness and death, and you are the child of light. It glorifies darkness and death. Number 3, it opens the doors to the spiritual oppression and fear. Number 4, it compromises Christianity, because God said that do not conform to the patterns of this world. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
కాక అని చెప్పాడు కాబట్టి మనం వీ షుడ్ నాట్ బి కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. నెంబర్ 5, ఇట్ డిస్ట్రాక్ట్స్ గాడ్స్ పర్పస్ అండ్ గాడ్స్ కాలింగ్ ఫ్రమ్ ద ట్రూత్. దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క కాలింగ్ నుంచి నిన్ను సెపరేట్ చేస్తే. బీ లైక్ ఎ డానియల్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ బాబిలోన్. బీ లైక్ షడ్రక్, మేషక్, అబేద్నగో. ఎంత నీట్ గా సాటన్ కార్టూన్ స్టోరీస్ పిల్లలు చక్కగా అలా అడిక్ట్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఆ విధంగా బ్లెండ్ చేసేసాడు. ప్లీజ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీస్, ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్ ఇన్ దిస్ కంటామినేటెడ్ వరల్డ్ ఇన్ జీసస్ నేమ్.